సక్సెస్ని మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చీకట్లో నుంచి వెలుగుల్లోకి వచ్చి ఈ ప్రజలందరూ చాలా ఆనందంగా ఉన్నారు. మా కార్యకర్తలు, కుటుంబ సభ్యులు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఎలాంటి ప్రాబ్లమ్స్ని మీరు ఫేస్ చేశారు? మా మీద ఎస్సీ ఎస్టీ కేసులు బనాయించడం జరిగింది. మేము మరి 18 రోజులు బయట తలదాచుకొని మరి వాళ్ళ ఆగడాలని తట్టుకోవడానికి మరి తలదాచుకోవడం జరిగి వైసీపీ ప్రభుత్వం జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ అన్నారు, కానీ జిల్లాకు ఒక పార్టీ ప్యాలెస్ని కట్టుకున్నారు. వాళ్ళ సుందరంగా నీకు ప్యాలెస్లు ఎలా నువ్వు వ్యవహరిస్తున్నావో నీ కార్యకర్తలు కూడా ప్యాలెస్లు అలా ఉండాలని చెప్పి ప్రతి నియోజకవర్గంలో అన్ని అక్రమ కట్టడాలే వాళ్ళు 24 అక్రమ కట్టడాలు కట్టారు. జనసేన తెలుగుదేశం కూటమి వల్లే ఈ ఫలితాలు అంటున్నారు. ఇది ప్రజల గెలుపు. కేంద్రంలో బీజేపీకి మద్దతు ఇచ్చి ప్రత్యేక హోదా ఆశించలేదు, అసలు ఎందుకు? కేంద్రంలో స్పీకర్ అభ్యర్థిని ఎన్నుకోవడంలో మరి వాళ్ళు బీజేపీ వాళ్ళు మీ సపోర్ట్ కావాలని జగన్ అడగడం, మరి అడిగినప్పుడు వెంటనే ప్రత్యేక హోదా అనే అంశం లేవనెత్తి అతనే అడగొచ్చు. మీరు కూడా కక్షపూరిత ధోరణి అవలంబిస్తారా? మరి అలా చేయకపోతే ఇంకా పెట్టిపోయి నాశనం, ఊళ్ళో వ్యవస్థలన్నీ నాశనం అయిపోతాయి. వాలంటీర్లను అంటే పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా? గైడ్లైన్స్ వస్తాయి. ఇంతకుముందు 50 కుటుంబాలకి ఒక వ్యక్తిని పంపించి వాళ్ళ చేత వర్క్ చేయించుకొని చాలా చిన్న వర్కులు ఉండేది. ఈసారి క్వాలిఫికేషన్స్ కూడా పెరుగుతాయి, వాళ్ళ శాలరీస్ పెరుగుతాయి, వాళ్ళ వర్క్ పెరుగుతుంది. మీరు ఏమైనా నామినేటెడ్ పదవులు ఏమైనా ఆశిస్తున్నారా? జనరల్గా అది ఉండేది. మరి విజయం కోసం కష్టపడ్డ కార్యకర్తలకు పార్టీ అనేది ఒక పార్టీగా చూసుకొని జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే మనం మనం మన 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 భవిష్యత్తు కూడా చూసుకోవాలని నేను కోరుకుంటున్నాను. నమస్తే, వెల్కమ్ టు ఈటీ డిజిటల్ మీడియా. ఈరోజు మనం ప్రస్తుతం తెనాలి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకుడు అంగలకుదురు గ్రామానికి సంబంధించిన ఉప సర్పంచ్ కనగల నాగభూషణం గారితో ప్రస్తుతం మనం ఉన్నాం. వారితో మాట్లాడి వారి మాటలని మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి, నమస్కారం. నమస్తే సార్, చెప్పండి, మీ పార్టీ అధికారంలోకి రావడానికి ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, అసలు ఈ సక్సెస్ని మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? గత 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ప్రజలందరూ నరకం చూశారు. ఇవాళ ఆ చీకట్లో నుంచి వెలుగుల్లోకి వచ్చి ఈ ప్రజలందరూ చాలా ఆనందంగా ఉన్నారు. అనేక కేసులు, అనేక ఇబ్బందులు, వాటన్నిటి నుంచి అధిగమించి వాళ్ళ 164 సీట్లు ఈ రాష్ట్రంలో విజయం సాధించడం, ప్రత్యేకంగా ప్రతి నియోజకవర్గంలోనూ భారీ మెజార్టీతో రావటం, ఇవాళ ప్రజలందరూ ఆనందంగా ఉన్నారు. అలానే మా కార్యకర్తలు, కుటుంబ సభ్యులు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. నిన్నటి వరకు పడిన కష్టాన్ని ఈ 164 సీట్లతో త్వరగా మర్చిపోగలిగాం. అంటే మరి ఈ కష్టం, ఇన్నాళ్ళు పడిన కష్టం ఈ ఒక్క విజయంతో రేపు రాబోయే రోజులు, గతంలో మనం ఏమనుకున్నాం అంటే 20 సంవత్సరాలు వెనకపోయింది ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన అనుకున్నాం. కానీ ఇవాళ కేంద్రంలో కీలకంగా చంద్రబాబు నాయుడు వ్యవహరించడం, అక్కడ వాళ్ళకి సీట్లు తగ్గటం, ఇక్కడ కూటమి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమితో ఇక్కడ గెలిచిన సభ్యులతో అక్కడ సహకారం, వాళ్ళ కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చే ప్రక్రియలో బాబు గారు ఎంతో కృషి చేసి నిధులు తెస్తారు, డెవలప్మెంట్ చేస్తారు అని ప్రజలు ఆశాభావంతో ఉన్నారు. మరి మాకు కూడా ఆనందం. అయితే ఈ గత 5 సంవత్సరాల నుంచి ఎన్నో కేసులు ఎదుర్కొన్నారు, ఈ గ్రామ అభివృద్ధి కోసం ఎంతో కష్టపడుతూ వచ్చారు, అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ని మీరు ఫేస్ చేశారు? ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఈ రాజధాని ఇది కాదు 3 రాజధానులు ఎప్పుడైతే ప్రకటించాడో వెంటనే ఉద్యమం స్టార్ట్ అయింది. ఇక్కడ ఈ డెల్టా ప్రాంతంలో ప్రప్రథమంగా మరి ఆల్పాటి రాజప్రసాద్ గారి ఆధ్వర్యంలో మరి తెనాల్లో మేము టెంట్లు వేసి ధర్నాలు చేయడం కార్యక్రమాలు బిగించేసాం. దానిలో భాగంగా మేము ప్రతిరోజు ఉద్యమాన్ని ఉధృతం చేస్తూ ఉంటే మరి వైసీపీ నాయకులు మా మీద కక్ష కట్టి మరి తెనాలి మున్సిపాలిటీ దగ్గర మేము చేస్తున్న ధర్నాకి అడ్డుపడి మరి వాళ్ళ క్యాడర్ని తీసుకొచ్చి బలంగా గొడవలు చేసి అనవసరంగా మా మీద కేసులు పెట్టారు. ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు. మా మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టిన అతను ఈ అంగలకుదురు అతను గోపి అని, చుండూరు గోపి అని, అసలు అతను ఎవరో కూడా అంతకుముందు మనకు తెలియదు. ఆ కుర్రాడు కొత్తగా వచ్చాడు, ఈ గంజాయి వాటికి అలవాటు పడిపోయి ఏదన్నా ఒక ఇన్సిడెంట్, గట్టి ఇన్సిడెంట్ చేస్తే మీకు గుర్తింపు వచ్చిందని వాళ్ళ నాయకులు చెప్పడం, ఇతను వెంటనే మా తెలుగుదేశం పార్టీ నిరాహార దీక్ష చేస్తున్న టెంట్ పైన పెట్రోల్ పోసి ముట్టించడం, ఈలోపు జనం వచ్చి దాన్ని అడ్డుకుంటే వాళ్ళు అందరూ కలిసి అడ్డుకున్నాక పోలీసులు, అక్కడ డిఎస్పీలు, 3 స్టేషన్ల సిఐలు, ఎస్ఐలు అందరూ సమక్షంలో జరుగుతూ ఉంది. ఎవరు అతన్ని తిట్టింది కానీ కొట్టింది కానీ ఏమీ లేదు. కానీ అతను వెళ్ళి మా మీద ఇక్కడ అంగలకుదురులో సూర్యధర్ వెంకటరావు, ఇక్కడ నేను కనగాల నాగభూషణం, తెనాల్లో మళ్ళీ ఒక 8 మంది మీద మొత్తం మీద అటెంప్ట్ మర్డర్ కేసులు, మా మీద ఎస్సీ ఎస్టీ కేసులు బనాయించడం జరిగింది. మేము మరి 18 రోజులు బయట తలదాచుకొని మరి వాళ్ళ ఆగడాలని తట్టుకోవడానికి మరి తలదాచుకోవడం జరిగి చివరికి బయలు మీద 18 రోజుల తర్వాత బయటికి రావడం జరిగింది. అంటే ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయా? పంచాయతీ ఎలక్షన్లో
ఇది ఎప్పుడు తెలుగుదేశానికి కంచుకోట ఈ అంగళకుదురు గ్రామం. ఈ రోజు వరకు బై ఎలక్షన్లో కానీ ఎప్పుడు కానీ ఇంతవరకు ఓటమి ఎరగని గ్రామం. ఈ గ్రామంలో ఎట్టి పరిస్థితుల్లోనూ పంచాయతీలో మనం కొట్టాలి అని వైసీపీ వాళ్ళు గట్టిగా ఇక్కడున్న ఎమ్మెల్యే గారు గట్టిగా పట్టుకోవడం, తెనాల నుంచి రౌడీ మొక్కలు అల్లరి మొక్కలు మరి గంజాయి బ్యాచి వారం రోజులుగా ఇక్కడే ఉండి ప్రచారాన్ని చేయనీయకుండా ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తా మేము ప్రచారంలో ఉంటే మన సర్వీకర్రలు రాడ్లు తీసుకొని వాళ్ళు మా మీద దాడికి వచ్చి నా వాహనాన్ని ఆపి నా బండిని కళ్ళ ముందు పోలీసు వాళ్ళు ఉన్నారు. నేను సిఐ గారికి ఎస్ఐ గారికి వారం రోజుల ముందు నుంచే సార్ ఇక్కడ అంగళకుదురులో గంజాయి బ్యాచి వచ్చి ఇక్కడ ఈ ప్రాంతం వాళ్ళు కాదు జనాల నుంచి బయట నుంచి వచ్చి ఉన్నారు, మీరు కొంచెం సీరియస్గా తీసుకుని అంటే వాళ్ళు అప్పుడు చేయలేని పరిస్థితి చూస్తూ వినకుండిపోయారు. తప్పితే మా కళ్ళ ముందు అంతమంది జనంలో కూడా వాళ్ళు ఒక 50 మంది వచ్చి కర్రలు తీసుకొని అలచలు చేస్తా మా బండిని ఆపి నా మీద దౌర్జన్యంగా ఇష్టమైన మాటలు మాట్లాడతా నా బండిని బలంగా గుద్దుతా ఉన్నా కూడా పోలీసులు పక్కనే ఉన్నారు, ఎవరు ఏం చేయలేని పరిస్థితి. వాటన్నిటి మేము ఒకటే నిర్ణయించుకున్నాం, మన తెలుగు పార్టీ పట్టుగమ్మున్న గ్రామం. ఈ గ్రామంలో మనం వాళ్ళు అల్లరి చేశారని మనం 200 మంది పోగు చేసి అల్లరి చేసి మనం గ్రామాన్ని వెళ్తీ చేయటం దేనికని ఒకటే టార్గెట్ పెట్టుకున్నాం, ఎలక్షన్లో కొట్టాలి ఈ కంచుకోటని ఎవరు వచ్చి బదలగొట్టి మేము అని జెండా ఎగరేయకుండా ఇక్కడ తెలుగుదేశం పార్టీ కంచుకోటరా ఇదని పేరు నిలబెట్టుకోవాలని సాయశక్తిలా కష్టపడ్డాము. 14 వార్డులు 1 నుంచి 11 వార్డులు అపూర్వ మెజార్టీతో గెలవటం. ఎప్పుడైతే గెలుపు 1 నుంచి 11 వార్డులు దాకా వెళ్ళిపోయిందో అప్పుడు బయట నుంచి వచ్చిన వారం రోజుల నుంచి తిష్ట వేసిన ఈ రౌడీ ముఠా మొత్తం ఒక దెబ్బ పారిపోయింది సార్. దానికి ఉదాహరణ అదే గెలిపే వాడు పారిపోవడానికి కారణం. అంటే ఇప్పుడు మీ పార్టీ అధికారంలోకి వచ్చింది కదా, మీరు కూడా కక్షపూరిత ధోరణి అవలంబిస్తారా? మరి ఇప్పుడు మరీ క్రూరంగా వ్యవహరించి అసలు ఏ సందర్భం లేకుండా గంజాయికి మందుకి బానిసలైపోయి ఊళ్ళ మీద పడిపోయి సందర్భం లేకుండా దౌర్జన్య కాండ చేసిన వాళ్ళు మాత్రం ప్రభుత్వం ద్వారా శిక్షించడానికి మా నాయకులు సిద్ధంగా ఉన్నారు. అలా అని చిన్న చిన్న విషయాలకి వాళ్ళ మీద ప్రతీకారం తీసుకునే పరిస్థితులు అయితే మేము లేము, వాటి జోలికి మేము పోము. మా కార్యకర్తలని అనవసరంగా ఇబ్బందులు పెట్టి మమ్మల్ని కేసుల్లో ఇరికిచ్చి గంజాయి దాగి ఓళ్ల మీద హల్చల్ చేసిన వాళ్ళు మాత్రం ఏ గ్రామంలో ఉన్నా ఏ నియోజకవర్గంలో ఉన్నా మా పై స్థాయిలో ఉన్న మా నాయకులు ఎవ్వరూ అధికారం ఉపయోగించి వాళ్ళ మీద కేసులు అయితే తప్పులు చేస్తున్నారో వాటి మీద కేసులు బనాయించి వాళ్ళకి తగిన మూల్యం చెల్లిస్తారు. అలా చేయకపోతే ఇంకా పెట్టిపోయి నాశనం ఊళ్ళో వ్యవస్థలన్నీ నాశనం అయిపోతాయి. బందిపోట్ల మాదిరి వ్యవహార శైలి ఉండేదా మరి వైసీపీ వాళ్ళ దగ్గర? గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, తర్వాత ఊళ్ళలో పెద్దరికానికి గౌరవ మర్యాదలు ఉండేవి. ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 7th 8th క్లాస్ నుంచే కుర్రాళ్ళు రౌడీజానికి అలవాటు పడిపోయారు. పెద్ద కుర్రాళ్ళు గంజాయి తాగుతా పిల్లల్ని దగ్గర తీసుకుని వాళ్ళు కూడా కొంచెం అలవాటు చేయటం, వాళ్ళకి ఏమీ తెలియక వాళ్ళు కూడా మొత్తుకు బానిస అయిపోయి వాళ్ళు కూడా ఏం చేస్తున్నారో తెలియక మరి వాళ్ళ కాలేజీల దగ్గర కానీ స్కూళ్ళ దగ్గర కానీ రౌడీజం చేయటం, హల్చల్ చేయటం, అమ్మాయిలు ఏడిపించడం, అమ్మాయిలు స్కూల్కి వెళ్ళే టైము కాలేజీకి వెళ్ళే టైం వ్యాన్ల దగ్గర బీట్లు వేయటం, వాళ్ళ లైసెన్స్ లేకుండా 1000-2000 ఇస్తే బైకులు ఇస్తున్నారు, వాళ్ళ నెల ఈఎంఐలు కట్టుకుంటా ఆ బైకులు తేయటం, హల్చల్ చేయటం, ఆడపిల్లలను భయభ్రాంతులకు గురి చేయటం, తర్వాత ముఠాలు కట్టడం, లేకపోతే కులాలు రెచ్చగొట్టడం, 10 మంది ముఠా కట్టడం, ఎవరో ఒక వ్యక్తిని బలి చేయటం, నడి రోడ్డు మీద దారుణంగా కొడతాం, ఎవరు ఏం చేయలేని పరిస్థితి ఈ 5 ఏళ్ళు నరకం చూసాం. దీని అన్నిటికీ మూల కారణం గంజాయి. లైసెన్సులు కూడా లేకుండా చిన్న మైనార్టీ పిల్లలు వాహనాలు నడుపుతా ఎన్నో యాక్సిడెంట్లు. ఇప్పుడు ఈ తెనాల నుంచి గుంటూరు వెళ్ళే ప్రధాన రహదారి కానీ తెనాల నుంచి విజయవాడ వెళ్ళే ప్రధాన రహదారి వెంట కానీ కొన్ని వేల యాక్సిడెంట్లు జరిగినాయి. ప్రభుత్వ రికార్డులో కూడా లేని మరణాలు చాలా ఉన్నాయి. దీని మీద ఇంతవరకు ఈ ప్రభుత్వం ఏ రోజు ఒక చిన్న గుంట పూడ్చింది లేదు. ఇప్పుడు వచ్చిన మా ప్రభుత్వంలో చాలా కీలకంగా ఉన్న ప్రధాన శాఖలో మన పెమ్మసాని చంద్రశేఖర్ గారు, నాదెండ్ల మనోహర్ గారు, దులిపాల నరేంద్ర గారు, తర్వాత ఇటు లోకేష్ గారు, తర్వాత శ్రీకృష్ణదేవరాయలు గారు, ఈ 5గురు ఒక ప్రణాళికతో నిధులు తీసుకొచ్చి 4 లైన్లు రహదారి నిర్మిస్తారని, ఈ యాక్సిడెంట్లు తగ్గిస్తారని మేము ఆశిస్తున్నాం. కేంద్రంలో బీజేపీకి మద్దతు ఇచ్చి ప్రత్యేక హోదా ఆశించలేదు, అసలు ఎందుకు? ప్రత్యేక హోదా అనేది దాదాపు ముగిసిపోయిన అధ్యాయం. ఎందుకు ముగిసిపోయిన అధ్యాయం అంటే వాళ్ళ ప్రత్యేక హోదా కాదు, మన డెవలప్మెంట్కి కావాల్సింది నిధులు. ప్రత్యేక హోదా అనేది మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలనలో ఉండి బీజేపీ వాళ్ళ చేతుల్లో ఉంటే ఏ రోజు అడగకుండా ఈరోజు కేంద్రంలో స్పీకర్ అభ్యర్థిని ఎన్నుకోవడంలో మరి వాళ్ళు బీజేపీ వాళ్ళు మీ సపోర్ట్ కావాలని జగన్ అడగటం, మరి అడిగినప్పుడు వెంటనే ప్రత్యేక హోదా అనే అంశం లేవనెత్తి అతనే అడగొచ్చు కదా. అతను దాన్ని గాలికి వదిలేసి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా అడగలేదు అని మాట్లాడుతున్నాడు వారు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ ఓన్లీ డెవలప్మెంట్కి చంద్రబాబు నాయుడుకి ఏ కోణంలో డబ్బు అడిగి తెచ్చుకోవాలో, ఏ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలో పక్కా ప్రణాళికతో ఈ రాజధానిని, ఈ అమరావతిని, తర్వాత పోలవరాన్ని, తర్వాత
రాష్ట్రం మొత్తం అన్ని జిల్లాలని మొత్తాన్ని అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకున్న బాబు గారు ఇది ఏమైనా గల్లా పెట్టాం ఖాళీ చేసి సర్వనాశనం చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలన్నింటినీ. దాన్ని ఘాట్లో పెడతానికి కొంచెం టైం పడుతుంది, కేంద్రం చక్కగా సహకరిస్తుంది, బాబు గారు నిధులు తీసుకొస్తాడు, డెవలప్మెంట్ చేస్తాడు. అయితే వైసీపీ ప్రభుత్వం జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ అన్నారు, కానీ జిల్లాకు ఒక పార్టీ ప్యాలెస్ని కట్టుకున్నారు. తాడేపల్లిలో పార్టీ ఆఫీస్ని కూల్చడంపై మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఈ దేశంలో ఎక్కడా కూడా ప్రైవేటు ఆస్తుల్ని అన్యాక్రాంతం చేసి కోట్ల రూపాయలు ఖరీదు చేసే భూమిని 1000 రూపాయలకి లీజు ఈ ప్రపంచంలో సామాన్యుడు ఎక్కడన్నా తీసుకోగలుగుతాడు. ప్రభుత్వం చేతిలో ఉంది, అధికారం చేతిలో ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు ప్రతి జిల్లాలో విలువైన భూములని నువ్వు అన్యాక్రాంతం చేసి ఎక్కడ ఒక్క లైసెన్స్ కూడా ఒక్క పర్మిషన్ కూడా తీసుకోకుండా ఇష్టానుసారంగా అక్కడ ఉన్న నాయకత్వం వహించి అక్రమ కట్టడాలు కట్టి ఇవాళ సుందరంగా నీకు ప్యాలెస్లు ఎలా నువ్వు వ్యవహరిస్తున్నావో నీ కార్యకర్తలు కూడా ప్యాలెస్లు అలా ఉండాలని చెప్పి ప్రతి నియోజకవర్గంలో అన్ని అక్రమ కట్టడాలే వాళ్ళు 24 అక్రమ కట్టడాలు కట్టారు. మరి ఆ రోజు నువ్వు ప్రజావేదిక రావడంతో కూలుస్తా అసెంబ్లీలో కూర్చొని ఇక్కడ మీరు 23 మంది మా అత్యధిక మెజార్టీతో ఉన్న మేము ఇక్కడ మరి ఐఏఎస్లు ఐపీఎస్లు మంత్రులు ఎమ్మెల్యేలు ఈ అనాధికార కట్టడంలో కూర్చొని పరిపాలన సాగించాలా, అందుకే మేము వెంటనే కూల్చేస్తున్నాం అన్నాడు. మరి ఇవాళ అదే కట్టడాలు నువ్వు 24 చోట్ల కట్టున్నావు. ఇవాళ ప్రభుత్వం కూడా మేము 100% వీటిని వారం రోజుల్లో మీ దగ్గర నుంచి సరైన విషయం మీ దగ్గర నుంచి నాకు ఈ ఎవిడెన్స్తో కట్టాను అనేది రాకపోతే ఈ మా ప్రభుత్వం కూల్చడానికి అక్రమ కట్టడాన్ని కూల్చడానికి సిద్ధంగా ఉంది. అదే జరగాలని ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుతా ఉన్నారు. మరి వాలంటీర్లను అంటే పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా, లేక వారిని వేరే రకంగా వారి సేవలను వినియోగించుకుంటారా? అసలు ఋషికొండ దగ్గర ఏం జరుగుతుందో ఏం చేయాల. వాళ్ళ భార్య భారతీయ గారు అందమైన ప్రకృతిలో బతకాలి, ఆవిడ యొక్క సొంత కోరికలు తీర్చుకోవడానికి ఋషికొండను ఎంచుకొని అక్కడ ప్రకృతి అందాలను తిలకించడానికి సముద్రంలో వ్యూస్ చూడటానికి అక్కడ ఒక బిల్డింగ్ ఏర్పరచమని భర్తను అడిగితే తను రాజధానిని 3 రాజధానుల పేరిట అక్కడ పరిపాలన అక్కడి నుంచి స్టార్ట్ చేస్తానని చెప్పని అక్కడ బిల్డింగ్లో ఎట్లా కడుతున్నాడు ఏంటో కూడా ఎవరికి చెప్పకుండా నిన్నటి వరకు అక్కడ ఏం జరుగుతుందో కూడా ఎవరికి తెలియదు. కోట్ల రూపాయలు బాత్ టబ్కి ఫ్యాన్లకి లేకపోతే షాండ్లియర్స్కి లేకపోతే సోఫాలకి లక్షలు అన్ని కోట్ల రూపాయలు ప్రజా సంపదను నాశనం చేసి దుర్వినియోగం చేసి మరి వాళ్ళు కులుకుతానంటే వాళ్ళు ఈ రాష్ట్రం వాళ్ళ కూటమికి అధికారం ఇచ్చింది కానీ సరిపోయింది. లేదంటే కనుక అక్కడ కూర్చొని రాజభోగం అనుభవిస్తా 3 పెళ్ళాలు ఈ రాష్ట్రాన్ని మళ్ళీ ఇంకా కుక్కటి వేళతో పెకలించేసేవాళ్ళు. ప్రజల అదృష్టవంతులు కాబట్టే భారీ మెజార్టీతో అందరిని గెలిపించుకొని వాడు చేసిన అకృత్యాలను బయటపడతా ఉన్నాయి ఈరోజు. అలా ఒక 500-600 కోట్లు ఇంకో 10-20 రోజుల్లో ఎక్కడెక్కడ ఏమేమి స్కాములు చేశారో మొత్తం అన్నీ బయటకు వస్తాయి. ఈరోజు బాబు గారు ఒకటే జగన్మోహన్ రెడ్డిని ముందు జైలుకి పంపించడం కంటే కూడా ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి చేసిన అకృత్యాలు అఘాయిత్యాలు అతని దోపిడీ ప్రజలందరికీ అర్థం అవ్వాలి. ప్రతి అరుగు మీద ప్రతి విలేజ్లో ఒక డిస్కషన్ జరగాలి. ప్రజల్లో ఈ నరరూప రాక్షసుడు ఇన్ని రోజులు పరిపాలన చేశాడు అనేది ఎండగడటానికి ముందు చంద్రబాబు నాయుడు కంకణం కట్టుకున్నారు. అది ప్రజలకు వివరించిన తర్వాతే అతని మీద కేంద్రం కానీ రాష్ట్రం కానీ చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు. అలా తీసుకోకపోతే ఇవాళ అరెస్ట్ చేస్తే పోయినసార్లు సింపతి వస్తుంది. 16 నెలలు 40,000-43,000 కోట్ల రూపాయలు ఈడీ కేసులు ఇరుక్కోనండి 16 నెలలు జైలు పాలయ్యి సింపతితో బయటకు వచ్చారు. ఆ సింపతి రాకూడదనే మేము వాళ్ళు అదే కోరుకుంటున్నాం. అతని గురించి ప్రజలకు అర్థం అవ్వాలి. ముందు ప్రజలకు అర్థమయ్యి ప్రజలందరూ తెలుసుకునే తర్వాత అతను జైలుకి వెళ్తే ఇంకా మరొకసారి ఈ రాష్ట్రాన్ని పరిపాలించే అర్హత కోల్పోతాడని మా ఆశ. పోలవరం శ్వేతపత్రం విడుదల చేయాలి, అమరావతి రాజధాని శ్వేతపత్రం విడుదల చేయాలి. ఈ రాష్ట్రంలో జరిగిన ప్రతి దాని మీద శ్వేతపత్రం విడుదల చేసి ప్రభుత్వం ప్రజల నుంచి కూడా సలహాలు తీసుకొని ఒక నిర్ణయానికి వచ్చి అప్పుడు చర్యలు తీసుకోవాలి. వాలంటీర్లను అంటే పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా, లేక వారిని వేరే రకంగా వారి సేవలను వినియోగించుకుంటారా? 100% వాలంటీర్ల సేవలు వినియోగించుకుంటారు. ఎందుకంటే లోకేష్ బాబు గారు మరి యువగళం యాత్రలో ప్రయాణిస్తా చాలామంది మరి వాలంటీర్ని తీసేస్తారంటే వాలంటీర్ని తీసేసేది ఉండదు. గైడ్లైన్స్ వస్తాయి. ఇంతకుముందు 50 కుటుంబాలకి ఒక వ్యక్తిని పంపించి వాళ్ళ చేత వర్క్ చేయించుకుని చాలా చిన్న వర్కులు ఉండేది. ఈసారి క్వాలిఫికేషన్స్ కూడా పెరుగుతాయి, వాళ్ళ శాలరీస్ పెరుగుతాయి, వాళ్ళ వర్క్ పెరుగుతుంది. అందరం కష్టపడాలా, పని చేయాలా. ఈ ఖాళీ అయిన గల్లాపెట్టి నింపుకోవాలంటే అందరం కష్టపడాలా, కార్యకర్త కష్టపడాలా, ఉద్యోగస్తులు కష్టపడాలా. అందరూ కష్టపడి ఈ రాష్ట్రంలో అభివృద్ధికి అందరూ కృషి చేయాలి. 100% ఈ వాలంటీర్లకి మరలా ఉద్యోగ అవకాశాలు అందరికీ ఉంటాయి. కాకపోతే 40 మంది పనిచేసిన దగ్గర 20 మందితో బాబు గారు చేయించుకోగలరు. 40 మంది అంటే ప్రతి ఒక చిన్న విలేజ్ 40 మంది అంటే చాలా ఎక్కువ. 20 మందితో పని చేయించుకోవచ్చు. అంత శృతి మించిన పనులే ఉండవు. చక్కగా ఒక తాటి మీదకి వస్తాం, అందరూ పని చేసుకుంటారు. అయితే మరి పెంచిన పెన్షన్స్ మెగా డిఎస్సి ప్రకటన అమలు పరచడంపై ఎలా ఉంది రెస్పాన్స్, మీరేమంటారు? ప్రప్రథమంగా ఈ రాష్ట్రంలో పేదలకు కొద్దిగా మన ప్రభుత్వం నుంచి సాయం చేయాలి. దాంట్లో ప్రథమంగా
మన ఎన్టీ రామారావు గారు ఫస్ట్ పింఛన్ ఇచ్చారు. తర్వాత దాన్ని చంద్రబాబు నాయుడు గారు 200 తీసుకెళ్ళడం, అక్కడి నుంచి 1000 రూపాయలు చేయటం, తర్వాత బాబు గారు 3000 రూపాయలు ఇస్తానంటాం, 2000 రూపాయలు బాబు గారు ఇవ్వటం, అక్కడి నుంచి అతను 3000 రూపాయలు ఇస్తానంటాం. 3000 రూపాయలకి 2000 రూపాయలకి మధ్య దాన్ని 5 సంవత్సరాలు గడిపాడు. ఇవ్వలేకపోయాడు అతను. బాబు గారి వాళ్ళు ఇచ్చి 4000 ఇస్తానన్నాడు. లాస్ట్ మంత్ ఎలక్షన్ కోర్టు టైంలో రావాల్సిన 3000 ఈ 4000 కలిపి రేపు 1వ తేదీ వర్షన్షుడ్గా బాబు గారు ఇవ్వబోతున్నారు. అతనుంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ భూముల్ని, ప్రభుత్వ సంస్థలని తాకట్లు పెట్టి డబ్బులు తీసుకొచ్చి ఇప్పుడు కేంద్రం నుంచి డబ్బులు తీసుకురాలా, కేంద్రం నుంచి తాకట్లు పెట్టుకోవడానికి పర్మిషన్ తెచ్చుకున్నాడు. ఈ రాష్ట్రంలో ఉన్న విలువైన ఆస్తుల్ని తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చి పప్పు బేలాలు పెంచినట్టు పంచి 14 లక్షల కోట్ల రూపాయలు లోటు బడ్జెట్లో ఈ రాష్ట్రాన్ని ముంచేసి వెళ్ళిపోయాడు. బాబు గారు పక్కా ప్రణాళికతో వాటన్నిటిని వల్ల ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఇతర దేశాల్లో ఉన్న కంపెనీలందరూ తీసుకొచ్చి మన ప్రాంతంలో డెవలప్మెంట్ చేసుకుంటా, సంపద సృష్టిస్తా, ఈ లోటు బడ్జెట్ని పూడ్చుకుంటా, ప్రజల్ని సంక్షేమం అభివృద్ధి రెండు ఒక తాటి మీద తీసుకొస్తారని మేము ఆశాభావం వ్యక్తం చేస్తాం. రాష్ట్ర అభివృద్ధితో పాటు పార్టీ కార్యకర్తల శ్రేయస్సు కూడా ఆయన మీదే ఆధారపడి ఉంది. మరి అలాంటి వారికి ఎలాంటి ప్రాధాన్యత ఇస్తే బాగుంటుందంటే మీరేమంటారు? నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కంటే కూడా రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలోనే ప్రభుత్వ హత్యలు ఎక్కువ జరిగినాయి. కంటికి కనపడక దారుణంగా చంపేసి వాళ్ళ అధికారంలో ఉండబట్టి బయటకు కూడా కొన్ని ఇప్పుడు బొద్దుసీను పరిటాల హత్య కేసులో ఉన్న నిందితులు వాళ్ళ మనుషులైనా కూడా ఎవరిని మిగల్చలా, ఆ ట్రాక్ అంతా చంపేశారు. అదంతా ప్రభుత్వ హత్యలు కాదా? ఆ తర్వాత తండ్రి బాటలోనే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. వాళ్ళ ఎన్నో హత్యలు, ఎన్ని హత్యలు అంటే అన్ని లెక్కలేని ఉన్నాయి. మరి వాటిని తెలుగుదేశం పార్టీలు ఇప్పుడు మాచర్ల పెన్ని నియోజకవర్గం ఉంది, ఎన్నో కుటుంబాలు 5 సంవత్సరాలు తలదాచుకుని బయటికి వెళ్ళిపోయి వాళ్ళ అకృత్యాల చూడలేక వాళ్ళు తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తున్నారంటే ఇంటి మీద దాడులు చేయటం, వ్యవసాయంలో వాళ్ళు చేయనీయకుండా ఇబ్బందులు పెడతాం, అన్నీ రకరకాలు చేస్తే మరి 5 సంవత్సరాలు పారిపోయి తలదాచుకొని కోర్టులో వేసి మొన్న ఎలక్షన్ కమిషన్ ఓకే అన్న తర్వాత 100 పైగా కుటుంబాలు ఆ నియోజకవర్గానికి వచ్చినాయి. మరి వాళ్ళు అదే పార్టీ మొన్న కనుక గెలిచినట్టయితే ఇంకా మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాల దాకా వాళ్ళు వచ్చే పరిస్థితి కాదు. అలానే ప్రతి చోట మరి చంద్రబాబు నాయుడు జిందాబాద్ అంటేనో, తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకుంటేనో, తెలుగుదేశం పార్టీకి ఫేవర్గా మాట్లాడుతానో మరి అరెస్టులు జరిగినాయి. ఎక్కడ దాకింది మా ఊర్లోనే కొన్ని అనవసరమైన కేసుల్లో ఇరికించడం జరిగింది. మేము మరి డిపార్ట్మెంట్తో వెళ్ళి మాట్లాడుకొని ఎట్లా కొట్ట బతినాడి తీసుకురావడం వాళ్ళ కోసం శ్రమించడం జరిగింది. మేమేదో మా ఊర్లో కూడా చాలా కేసులు, పంచాయతీ ఎలక్షన్లో కనీసం 4వ వార్డులో నా ఎలక్షన్ కూడా నాకు ఎటువంటి నా మీద అంతకుముందు ఎటువంటి కేసులు కానీ నాకేం బ్యాడ్ ట్రాక్ ఏం లేదు, అయినా కూడా నా మీద కూడా కేసులు పెట్టి నాతో పాటు పోటీ చేసిన నా ఎలక్షన్ చేయాలని చెప్పి కోర్టులో వేయించి కేసులు కట్టించారు. బాబు గారు ఇట్లాంటి అన్నిటి మీద ఎవరైతే కార్యకర్తలు నష్టపోయి ఉన్నారో, ఎక్కడైతే ఆర్థికంగా చితికిపోయి ఉన్నారో, ఎక్కడైతే ఈ రాష్ట్రం నలుమూలలా ఇబ్బందులు పడి ఉన్నారో వాళ్ళందరూ బాబు గారు తగిన గుర్తింపిస్తా, తర్వాత ఇవాళ నామినేటెడ్ పదవులు ఉన్నాయి, ఆర్థికంగా కొంచెం చేయూత క్యాడర్కి ఇవాళ చిన్న రియల్ ఎస్టేట్ వ్యాపారమో లేకపోతే ఇంకో వ్యాపారమో లేకపోతే చిన్న పరిశ్రమలకు పెట్టుబడులకు పెట్టి సబ్సిడీ మీద పెట్టుబడులు ఇచ్చి ఆర్థికంగా కార్యకర్తలను పైకి తీసుకొస్తే పార్టీ నిలబడుతుంది, రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది, తర్వాత అభివృద్ధిలో భాగస్వాములు అవుతారు. ఒకటి చిన్న ఎగ్జాంపుల్, మా ఊర్లో మొన్న ఈ మధ్య ఒక పెట్రోల్ బంక్ కడుతుంటే రోడ్డు పక్కన ఒక హోటల్ ఆవిడ ఇక్కడే హోటల్ పెట్టుకుని నడుపుకుంటూ ఉంటుంది. కనీసం ఆవిడ హోటల్కి రోజు సాయంత్రం మొత్తం పొద్దున్న సాయంత్రం 300 రూపాయలు కూడా మిగిలే కాదు అని ఉంది. వాళ్ళు ఒక పెట్రోల్ బంక్ కట్టుకుంటుంటే రోజు ఉదయం పూట సాయంత్రం పూట వాళ్ళు టిఫిన్లు అట్లా చేస్తే ఆదాయం పెరిగింది. అలానే ప్రతి రాష్ట్రంలో అన్ని చోట్ల డెవలప్మెంట్స్ కన్స్ట్రక్షన్స్ జరుగుతూ ఉంటే అందరికీ ఉపాధి దొరికింది. డబ్బు అనేది ఫస్ట్ రైతాంగం నుంచి బయట ప్రజల్లోకి రావాలి, తర్వాత కన్స్ట్రక్షన్లో నుంచి ఇవి, తర్వాత డెవలప్మెంట్స్ పరిశ్రమల నుంచి, అలా ఏదైనా జరుగుతూ ఉంటేనే రాష్ట్రం బాగుంటుంది, అభివృద్ధి బాగుంటుంది. ఏమీ లేకుండా అప్పులు తీసుకొచ్చి మనం చేస్తామంటే రాష్ట్రం ఎలా బాగుంటుంది? వీడి పేడ ఎరగడైపోయిందని జనం ఇవాళ ఆనందంగా ఉన్నారు. మరి పోలవరం కావచ్చు, రాజధాని కావచ్చు నిర్మాణం చేయగలుగుతారా? అసలు రాష్ట్ర అభివృద్ధిలో ప్రవాసాంధ్రుల పాత్ర ఎలా ఉండబోతుంది? గతంలో బీజేపీ ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకొచ్చే విధానంలో బీజేపీ వాళ్ళు అంత సహకరించలేదు. ఇవాళ కేంద్రంలో మనం ఇవాళ కీలకంగా ఉన్నాం కాబట్టి బాబు గారు దాన్ని సద్వినియోగం చేసుకొని ఫండ్స్ అత్యధికంగా లక్షల కోట్ల ఫండ్స్ తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని పోలవరం కానీ, అమరావతి రాజధాని కానీ, రహదారులు కానీ, అవుటర్ రింగ్ రోడ్లు కానీ, ఇన్నర్ రింగ్ రోడ్స్ కానీ, పరిశ్రమలు కానీ ఇవన్నీ అభివృద్ధి చేస్తారని అందరూ ఆశాభావంతో చేయగలిగే సత్తా దమ్మున్న నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారు. రెండోది ఏంటంటే ఎన్ఆర్ఐస్ కూడా కొంచెం ఇట్లాంటి తరుణంలోనే
కొంచెం ఒక యూనిట్గా తయారయ్యి ఏ ప్రాంతంలో ఉన్న ఎన్ఆర్ఐలు అయినా సరే ఆ ప్రాంతంలో కొంత ఫండ్ పోగు చేసి డెవలప్మెంట్స్లో సహకరిస్తే, పరిశ్రమల్లో ఇక్కడ రావడానికి సహకరిస్తే ఇంకా త్వరగా అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుంది. 100% అయితే 20 సంవత్సరాలు వెనకపోయింది అనుకున్నారు ఈ జగన్ ప్రభుత్వంలో. అది ఇవాళ బాబు గారు వచ్చిన ఇప్పుడున్న పరిస్థితుల్లో 20 సంవత్సరాలు వెనకపోయినా సరే దాన్ని 5 సంవత్సరాలు గాడిని పెట్టగలిగిన దమ్మున్న నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మేము నమ్ముతా ఉన్నాం. జనసేన తెలుగుదేశం కూటమి వల్లే ఈ ఫలితాలు అంటున్నారు. మరి మీరేమంటారు? అసలు జనసేన పాత్ర ఏంటి? నాయకులు గొప్పతనం, కార్యకర్తలు గొప్పతనం ఒక పక్కన పెట్టి ఇది ప్రజల గెలుపు. ఎందుకంటే ప్రజల గెలుపు నాయకులు పోరాడినా, కార్యకర్తలు పోరాడినా ప్రతి నియోజకవర్గంలో దాదాపు 175 కనీసం ఒక 70-80 సీట్లు 5,000తో 7,000తో 8,000తో 10,000 మెజార్టీతో గెలుస్తారు. కానీ ఇవాళ 30,000 నుంచి 40,000 50,000 70,000 95,000 మెజార్టీ వరకు వెళ్ళారంటే ఇది ప్రజల గెలుపు. ప్రజలు ఈ అరాచకానికి విసిగి వేసారిపోయి ఈ అంధకారంలో ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని వెలుగులతో నింపాలంటే చంద్రబాబు నాయుడు రావాలి, చంద్రబాబు నాయుడు అయితేనే ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టగలని నమ్మి ఓట్లేసి గెలిపించారు. కార్యకర్తలు సామాన్యంగా కష్టపడలేదు. ఇళ్లల్లో పెళ్ళాం పిల్లల్ని మొత్తాన్ని వదిలేసి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసి ప్రభుత్వాన్ని ఎదుర్కొని, కేసులను ఎదుర్కొని, దెబ్బలు తిని నానా గడ్డి గరిసి ఇవాళ మా నాయకులందరూ అధికారంలో రావడానికి అహర్నిశలు కష్టపడి ఇవాళ 164 సీట్లు గెలిపించుకోగలిగారు. అలానే జనసేన పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో చాలా కీలకమైన వ్యక్తి. ఎందుకంటే మోడీ గారు చంద్రబాబు నాయుడు గారిని కలపడంలో చాలా కీలక పాత్ర పోషించారు. అలా పవన్ కళ్యాణ్ గారిని కలపడం విషయంలో ఇక్కడ నాదెండ్ల మనోహర్ గారు బాగా కీలక పాత్ర వహించారు. అలా ఉండబట్టే ఇవాళ కలవబట్టే, అదే కనుక పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీతో కలవకపోతే ఇంత వ్యతిరేకత ఉన్నా సరే కొన్ని సీట్లు కులాల విషయంలో ఓట్లు చీలిపోయి ఇవాళ మళ్ళీ ఏ పరిస్థితి దారుణమైన పరిస్థితి వచ్చేది. అందుకని ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మోడీతో కలవటం ఇక్కడ నల్లేరు మీద నడక అయిపోయింది గెలుపు. లేకపోతే మొన్న జరిగిన ఎలక్షన్లో ఈ జగన్మోహన్ రెడ్డి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎలా చేశాడో ప్రతి నియోజకవర్గంలో అలానే జరిగేది. మా కార్యకర్తలందరూ జైల్లో మగ్గుతూ ఉండేవాళ్ళు. ఈ పార్టీకి వాళ్ళ కూటమిలో కీలకంగా ఉండి ఎలక్షన్ కమిషనర్ గట్టిగా నిర్ణయాలు తీసుకొని ఉన్న డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ నీచంగా వ్యవహరిస్తున్న అధికారులందరినీ పక్కన పెట్టి ఎలక్షన్ చేయించడం వలన ఇవాళ గౌరవంగా ఎలక్షన్ చేసుకోగలిగాం. అప్పటికీ కొన్ని జరిగినాయి. అప్పుడు ఎలక్షన్ ముందు రోజు జరిగినాయి, ఎలక్షన్ రోజు జరిగినాయి. తలకాయలు పగలగొడతాం, నడువులకు బళ్ళు పెట్టి తొక్కించడం, మరి ముఖ్యంగా మాచర్లో ఎంత దారుణం మీరు అందరూ చూసింది. వీటన్నిటికీ తగిన మూల్యం అధికారులు నిర్ణయం తీసుకొని తగిన మూల్యం చెల్లించుకో తప్పదు. నారా లోకేష్ ఓడిన చోటే 90,000 మెజార్టీతో గెలిచారు కదా, మరి మంత్రిగా పార్టీ జాతీయ కార్యదర్శిగా ఆయన పాత్ర ఎలా ఉండబోతుంది, మీరేమంటారు? అవునండి, గత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో లోకేష్ గారికి మంత్రి పదవి ఇస్తే మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే బాబు గారు తొందరపడ్డాడు, లోకేష్ గారికి మినిస్టర్ పదవి ఇచ్చాడు, ఇతను తెలుగు సరిగానే మాట్లాడడం రావట్లేదు, మరి ఇతనికి మినిస్టర్ ఇవ్వటం ఏందని మన కార్యకర్తలే అనుకున్నారు. మరి అలాంటి లోకేష్ బాబు ఎప్పుడైతే అధికారం కోల్పోయిన దగ్గర నుంచి మరి మంగళగిరిలో ఓడిపోయిన దగ్గర నుంచి అధికారంలో ఉన్న ఎమ్మెల్యే ఎలా చేస్తాడో అక్కడ ప్రతి విలేజ్ తిరుగుతా ఏ రోడ్డు ఏ కాలువ బాగాలేదు, ఏ రోడ్డు బాగాలేదు, ఏ స్కూల్స్ బాగాలేదు, ఎక్కడికక్కడ తన సొంత నిధులతో డెవలప్మెంట్ చేసి రావటం. తర్వాత యువగళం పాదయాత్రలో ప్రజలకు దగ్గరగా ఎన్టీ రామారావు ప్రభుత్వంలో ఏమేమి పనులు చేశారు, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఏమేం చేశాము, వీళ్ళు వచ్చి రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మనం చేస్తున్న పనులు ఏమేమి అడ్డగించారు ప్రజలకు వివరిస్తా, మనం రేపు భవిష్యత్తులో ఏమేమి చేయబోతున్నాము, ఎంత నష్టపోయి ఉన్నాము, ఎలా ఫండ్స్ తీసుకొస్తాము, ఏ రంగాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి ప్రణాళిక సిద్ధం చేశాము అని లోకేష్ బాబు పాదయాత్రలో ఎన్నో అడ్డంకులు సృష్టించిన యువగళం పాదయాత్ర అనేది ఒక చరిత్ర. ఎందుకంటే ప్రజలు బ్రహ్మరథం పడటం వేరు, ఇతన్ని మర్చిపోలేని యాత్ర అనమాట. అంతకుముందు చాలామంది పాదయాత్ర చేస్తున్నా కానీ ఎంత పరిపక్వత చెందిన వ్యక్తిలా మాట్లాడాడో, ఏ రంగానికి తీసుకున్నా కూడా వాళ్ళందరికీ జనంతో మమేకం చెబుతూ వాళ్ళకి సమాధానం చెప్తూ రేపు భవిష్యత్తులో ఏమేం చేయబోతున్న ప్రణాళిక సిద్ధం. అలానే గెలవగానే ప్రజా దర్బార్ పెట్టి వాళ్ళ ప్రజలు సమస్యలు వింటా ఈ రాష్ట్రంలో అందరూ కూడా ఇదే పక్కీలో వెళ్తే ప్రజలందరూ తొందరగా ప్రజలందరికీ దగ్గర అవ్వగలము, ఈ రాష్ట్రంలో ఉన్న సమస్యలు పోగొట్టగలము, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోగలము, సంక్షేమంలో పాత్ర పోషించగలము అని ఒక మెసేజ్ పాస్ చేశారు. అయితే మరి మీరు గతంలో గ్రామానికి సంబంధించి చాలా యాక్టివిటీస్ చేశారు. ఈ యాక్టివిటీస్ వల్ల మీరు ఏమైనా సాటిస్ఫైడ్ అయ్యారా, లేక ఇంకా ఏమైనా పెండింగ్లో ఉన్నాయా? మాకు 100% మాకు ఇంకా చాలా ఉన్నాయి. ప్రధానమైన కొన్ని మేజర్ విలేజెస్లో అపరకరంశాల బిల్డింగ్స్ నిర్మించాలి ప్రభుత్వం అనేది మా కోరిక. ప్రతి విలేజ్లో కనీసం 5-6 వేల మంది నుంచి 10,000 మంది ఉన్న పెద్ద మేజర్ విలేజెస్లో
రెంట్కి బయట నుంచి వచ్చి కనీసం 1000 మంది అద్దెళ్లలో ఉంటారు. ఆ అద్దెళ్లలో ఉండే వ్యక్తులు వాళ్ళ ఇంట్లో ఏదైనా పెద్దవాళ్ళకి ఏదైనా సీరియస్గా ప్రాణాపాయ స్థితిలో ఉన్నా వాళ్ళ ఇంటి ఓనర్ ఏమంటారంటే, మీ ఇంటి నీకు బాగాలేదు కదా, సీరియస్గా ఉంది, మరి ఏదైనా గబక్కం ప్రాణం పోతే మా ఇంట్లో కీడు కదా, మీరు బయటకు తీసుకెళ్ళండి. వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్ళాలి? మేజర్గా విలేజ్లో అపరకర్మశాల బిల్డింగ్స్ నిర్మిస్తే ప్రతి కులం, ఏ కులమైనా సరే, ఏ కులంలో అద్దెకుండే వాళ్ళు వేరే వాళ్ళ ఇళ్లలో ఉంటా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరూ ఒకవేళ మనిషి చనిపోయినా ఆడ మనిషి తలదాల్చుకోవడానికి 15 రోజులు సాంప్రదాయబద్ధంగా చాట్లు పసుపు కుంకుమ కార్యక్రమాలు ఉంటాయి, అవన్నీ చేసుకోవడానికి ఒక బిల్డింగ్ అవసరం. రెండవది సాగునీరు. చంద్రబాబు నాయుడు గత 27 సంవత్సరాల క్రితం వాగులు మొత్తాన్ని ఈ రాష్ట్రంలో అన్ని వాగులు తవ్వి రైతులకి పంట నీరు ఇవ్వగలిగాడు. అలానే మురుగు కాలువలు పారుదల ఉండటం వలన పండిన పంట చేతికి వచ్చేది, పంట మునిగిపోకుండా. ఇవాళ ఈ 5 సంవత్సరాల్లో ఎక్కడ కాలంలో తూటికాడ తీసింది లేదు. అలానే లాకుల దగ్గర లాక్ సిస్టంలో ఎక్కడ కొంచెం గ్రీజ్ పెట్టింది లేదు. లాకులన్నీ పాడైపోయినాయి, అవన్నీ స్ట్రక్ అయిపోయినాయి. కొన్ని దగ్గర లాకులు కొట్టుపోయి నీరు వృధా అయిపోయింది, పంటలు మునిగిపోయినాయి. మొన్న చిన్న ఫ్లడ్స్ కూడా ఈ డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేక మా అంగళకుదురు గ్రామంలో ఉండే పంట మునిగిపోయి దాదాపు 600 ఎకరాల రైతాంగం మొత్తం దెబ్బతిని మరి పంటని చేతులు తెచ్చుకోలేకపోయారు. మరి ప్రభుత్వం ఆ టైంలో ఆదుకొని గిట్టుబాటు ధర కల్పించి ఆ ధాన్యాన్ని సేకరించింది అనుకుంటే అది లేదు. మరి అలాంటప్పుడు 6 కాలం కష్టపడిన రైతు మరి అప్పులు తీసుకొచ్చి అప్పులు పాలైపోయి మరి ఎన్నో ఆత్మహత్యలు. మన ప్రాంతం అంటే డెల్టా ప్రాంతం అంటే పర్లేదు, కానీ రాయలసీమ ఆ ఏరియాల్లో మరి వర్షానికి ఆధారంగా పంట పండించుకోవటం, పండిన పంట చేతికి తెచ్చుకునే లోపు ఈ ప్రకృతి విపత్తులకి ఇదైపోతే మరి ప్రభుత్వం ఆదుకోక ఎన్నో మరణాలు సార్, కొన్ని వందల వేల మంది మరణాలు సంభవించినాయి. దీని మీద ప్రభుత్వం సీరియస్గా తీసుకొని రైతాంగానికి కాలువలు, మురుగు కాలువలు, పండిన పంటకి గిట్టుబాటు ధర ఇవన్నీ కల్పించాలి. అలానే రైతుల పొలాలకు వెళ్ళే డొంకలు ఏ ప్రాంతంలో ఉన్నా సరే, వ్యవసాయం చేసుకునే రైతుల పొలాలకు వెళ్ళే డొంకలు జంగిల్ క్లియరెన్స్ చేసి అవి మెటల్ రోడ్లు విశాలంగా నిర్మిస్తే రైతులు పంట తెచ్చుకోవడానికి కానీ, ఆ పంట పండించుకోవడానికి కావాల్సిన మెటీరియల్ తోలుకోవడానికి కానీ సౌకర్యవంతంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. అలానే గ్రామంలో ఉన్న సిమెంట్ రోడ్లు, డ్రైనేజీలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. వాల్స్ ఒక వాటం లేకుండా వాలుగా వెళ్ళే దిశ కాకుండా వేరే దిశలో ఉండటం వలన రోడ్ల మీదకి నీరు పారుదటం, రెండింటి మీద యంత్రాంగం సరిగా దృష్టి పెట్టి ఇప్పుడు కీలకంగా వర్కులన్నీ చేసి గ్రామాలను బాగు చేసుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అయితే మరి నాగభూషణం గారు, మీరు ఏమైనా నామినేటెడ్ పదవులు ఏమైనా ఆశిస్తున్నారా, లేక ఇంకేమైనా అంటే పోటీ చేసే ఆలోచన ఏమైనా ఉందా మీకు? అది జనరల్గా అది ఉండేది, కానీ అది మా నాయకులు, సీనియర్ నాయకులు వాళ్ళు మనం ఎంతవరకు చేసాము, ఈ పార్టీకి ఉపయోగపడే వ్యక్తా లేకపోతే ఊరికి ఉపయోగపడే వ్యక్తా కాదా, ఇతను హానికారకుడు అనేది వాళ్ళు క్యాలిక్యులేషన్ చేసుకొని మా నాయకుడు నాదెళ్ల మనోహర్ గారు ఉన్నాడు. ఇప్పుడు మా తెనాలి నియోజకవర్గానికి మేము ఎంతవరకు చేసామో, ఎన్ని కేసులు ఎదుర్కొన్నామో, ఈ ప్రాంతం అభివృద్ధికి ఎంత కష్టపడ్డామో, ఎంత డబ్బు ఖర్చు పెట్టామో అన్నీ వాళ్ళకి తెలుసు. వాళ్ళు నిర్ణయం తీసుకుంటారో వాళ్ళ నిర్ణయానికి శిరసావహిస్తామని మేము మనస్ఫూర్తిగా చెప్తున్నాం. మరి విజయం కోసం కష్టపడ్డ కార్యకర్తలకు మీరేం చెప్పాలనుకుంటున్నారు? కార్యకర్తలు మరి మన తెలుగుదేశం పార్టీలో ఎలా ఉంటుందంటే, పార్టీయే దైవం, పార్టీయే మొత్తం. పార్టీ అనేది ఒక పార్టీ చేసుకొని భార్య పిల్లలు మన లైఫ్ కూడా కొంత చూసుకోవాలి. ఎందుకంటే బాగా ఆస్తిపరుడు రాజకీయాల్లో చలామణి చేయగలడు, అసలు ఏమీ లేని వ్యక్తి రాజకీయాల్లో వచ్చి అతను ఇంక పోగొట్టుకునేది ఏమి ఉండదు. అలా కాకుండా మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు రాజకీయాలు అంటబెట్టుకొని పిల్లలను వదిలేసి అచ్చం రాజకీయాన్ని పెట్టుకుంటే ఆర్థికంగా నష్టపోతాము, కుటుంబం ఎదుగుదల ఉండదు, పిల్లల చదువులకు ఫీజులు కూడా కట్టుకోలేని పరిస్థితి ఉంటుంది. అందుకని పార్టీ అనేది ఒక పార్టీగా చేసుకొని జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే మనం మన 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 భవిష్యత్తు కూడా చూసుకోవాలని నేను కోరుకుంటున్నాను. కార్యకర్తలు అందరూ, ఎందుకంటే మన పైన ఉన్న నాయకులు అందరికీ న్యాయం చేయలేరు, కొన్ని వేల మంది కార్యకర్తలు ఉంటారు. అందరికీ న్యాయం చేయాలన్నా వాళ్ళు నామినేట్ పోస్టులు కానీ ఏదైనా చిన్న కాంట్రాక్టులు ఇవ్వాలన్నా లేకపోతే చిన్న ఉద్యోగాలు ఇవ్వాలన్నా వాళ్ళ స్థాయికి మించి కార్యకర్తలు ఉంటారు, అందరికీ చేయలేరు. అందుకని మనం కూడా ముందుకెళ్ళాలంటే మన పాత్ర మనం పోషించుకోవాలి. పార్టీకి అవసరమైనప్పుడు 100% నిలబడాలి. అదే రోజు అదే పనిగా పెట్టుకోకుండా మన భవిష్యత్తు మనం చూసుకోవాలని నేను కోరుకుంటున్నాను. సాగునీటి రంగం, యువతకు ఉద్యోగాలు, అభివృద్ధి, సంక్షేమం ఇవన్నీ సమపాలలో చేయగలుగుతారా బాబు గారు అంటే మీరేం చెప్తారు? 100% చేస్తారు. ఎక్కడ మండల కేంద్రాల్లో కానీ లేకపోతే కొన్ని పరిశ్రమలు ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి మా ఊరు సబ్బుల ఫ్యాక్టరీ ఉంది, మాకు దగ్గరలో ఇక్కడ సంగం డైరీ ఉంది, మాకు దగ్గరలో ఇక్కడ దుగ్గిరాల దగ్గర కాఫీ పొడి ఫ్యాక్టరీ ఉంది. వాటిల్లో అక్కడ ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు కాకుండా మా నియోజకవర్గంలో ఇక్కడ ఏ ప్రాంతంలో ఫ్యాక్టరీస్ ఉన్నాయో ఆ ఫ్యాక్టరీస్లో
ఇక్కడ స్థానికులకి 50% ఉద్యోగ అవకాశాలు, ఏ స్థాయి వాళ్ళకి ఆ స్థాయి, 10th చదివిన వాళ్ళకి, డిగ్రీ చదివిన వాళ్ళకి, ఇంజనీరింగ్ చదివిన ఏ స్థాయి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించి మిగిలిన 50% వాళ్ళ కంపెనీకి సంబంధించి ఇతర వేరే వేరే దగ్గర నుంచి తెచ్చుకుంటారు, వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అనేది దాని మీద మా నాయకులు దృష్టి పెట్టి కంపెనీల వాళ్ళతో మాట్లాడి కొంచెం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని మేము కోరుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా చక్కగా మీ అభిప్రాయాలు మాకు షేర్ చేసినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా ఇవాళ ఇంటర్వ్యూ. మీకు కనుక మా ఇంటర్వ్యూ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సైనింగ్ ఆఫ్ రీతు.